విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. గతంలో 3 సార్లు గెలుపొందింది పార్లమెంటు స్థానాలకు సంబంధించి. ఒకప్పుడు చలపతిరావు గారు కావచ్చు, ఆ తర్వాత కాలంలో ఏది వాజ్పేయి గారి టైంలో ఆయన అయితే, ఆ తర్వాత మొన్న మధ్య 2014లో హరిబాబు గారు గెలిచారు. ఏకంగా కీలకమైన పాత్ర పోషించారు జాతీయ స్థాయిలో. అట్లాగే ఇప్పుడు ఆయన గవర్నర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. 2 సార్లు అనుకోవాలి. ఇప్పుడు అంతకుముందు 2 సార్లు గెలిచిన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ సీటు కోరుతోంది. అయితే పురంధేశ్వరి అక్కడి నుంచి పోటీ చేస్తాను ముందు అనుకుంటే, పురంధేశ్వరే విశాఖపట్నం వద్దంటోంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అధినాయకత్వం అయితే విశాఖ కోరుతోంది, కానీ పురంధేశ్వరే వద్దంటోంది అన్నటువంటిది. ఎందుకయ్యా అంటే అక్కడ తమ కుటుంబంలో ఇబ్బంది అవుతుంది. కుటుంబంలో బాలకృష్ణ గారి అల్లుడు అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డ, తెలుగుదేశం టికెట్ కూడా ఓకే చేసేసింది కాబట్టి, అంటే ఇంకా వాళ్ళకి చెప్పేసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అక్కడ కనుక తనంటే కుటుంబంలో కలహాల్లాగా అవుతుంది. ఇంకోటి, ఒక కుటుంబంలో ఒక సభ్యుడు పోగొట్టుకుని ఒక సభ్యుడు, అదే తనకి రాజమండ్రి ఇస్తే కుటుంబంలో అటు పక్కన అల్లుడు అటు పక్కన ఉంటారు, తను ఇటు పక్కన పోటీ చేసినట్టు ఉంటుంది అన్నటువంటి కోణంలో విశాఖపట్నం అయితే ఈ లిస్టులో అడగట్లేదు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. మరి అధినాయకత్వం అంటే టోటల్ లిస్టులో అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.